నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్లో విభజన సమస్యలపై సీఎంలు భేటీ. సహృద్భావ వాతావరణంలో కొనసాగిన చర్చలు. షెడ్యూల్ 9, 10లో పొందుపరిచిన అంశాల విధంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికై కమిటీల ఏర్పాటు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ నిర్వహించిన గార్బేజ్ టు గోల్డ్ ప్రోగ్రాంని తిలకించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనద్రవ వ్యర్థాల నుంచి సంపదల సృష్టి, తద్వారా పారిశుధ్య సమస్యను కూడా అధిగమించవచ్చన్న పవన్ కళ్యాణ్. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందంటూ తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా ఆరోపణలు. మంగళవారం సిఐడికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. మహిళలు, విద్యార్థులు, రైతులు నిధుల విడుదలతో పాటు నిర్దేశిత తేదీలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు. అత్యాధునిక యంత్రాల సహాయంతో ట్రాక్ పనులు నిర్వహిస్తున్నట్లు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వెల్లడి. కేంద్రంలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. జూలై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్బీఐ గవర్నర్తో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల అంశంపై చర్చించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 7వసారి. ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి 3 చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు. హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపారు. చానాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది అని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశం తాలూకు ఫోటోలను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. వ్యర్థాల నుంచి సంపద చేయవచ్చని, సృష్టి, తద్వారా పారిశుధ్య సమస్యను కూడా అధిగమించవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో శనివారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాల అమలు ఒక సవాలుగా మారిందన్నారు. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇందులో పంచాయతీరాజ్ ప్రతినిధులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు ప్రతినిధులను భాగస్వాములు చేయాలని పవన్ సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎస్ఎల్ఎంఆర్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసన్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ పాల్గొన్నారు. This is like seed, sir. Produce each and every drop of the wastewater is converted like a seed, sir. This is bachala kodi, sir. Tiny pieces, sir. ఇదొకటి Should compulsory bans. ఫస్ట్ మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మన డిపార్ట్మెంట్స్లో విల్ ట్రై టు సెండ్ ఎ సర్క్యులర్.
అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలపై పెడబొబ్బులు పెట్టడం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని, అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీతల సుజాత మాట్లాడుతూ మాట తప్పడం, మడం తిప్పడం జగన్కు మాత్రమే తెలుసునని, తమ అధినేత చంద్రబాబు మాట ఇస్తే తప్పడని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని చెప్పారు. ప్రజలు తిరస్కరించినా జగన్ బుద్ధి మారలేదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు 5 సంతకాలు పెట్టారని తెలిపారు. పెన్షన్లను పెంచి 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చారని, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులతోనే రికార్డు స్థాయిలో పెన్షన్లను పంపిణీ చేసి ఇంటి వద్దకే అవ్వాతాతలకు అందించారని తెలిపారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి తీరుతామని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందుతాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి అందుతుందని భరోసానిచ్చారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టారని, 2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్లో వైసీపీ ఉంచిందని వెల్లడించారు. మరోవైపు గంజాయి, మాదక ద్రవ్యాలు, అరాచకాలతో రాష్ట్రాన్ని కేరాఫ్గా మార్చారని, వైసీపీ పాలనలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక. ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, పిచ్చి మాటలు, సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రికకి కనిపించట్లేదు అనుకుంటా. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురు చూస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతోందని, పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోందన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. 1 కోటి మందికి 15,000 చొప్పున 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది. ఎప్పటికి రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభించేశారు, మనందరము చూసాం. పిల్లలకి స్కూల్స్కి పంపిస్తున్నారు మహిళలు. ఫీజులు కట్టడానికి ప్రైవేట్ స్కూల్స్ కూడా కొందరు మహిళలు పంపిస్తున్నారు. స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. డబ్బులు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు ఏంటి అని మహిళలు ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. ఈ టైంకి జగనన్న కనుక మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జూన్లోనే ఆ డబ్బులు వేసేసేవారు. అలాగే తీసుకుంటే రైతాంగం కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,500 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టంచెన్గా 50 లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీల్లో ఏమి ఇచ్చారు? ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. చాలా సంతోషం, రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులందరూ నమ్మి ఓట్లేశారు. అందులో ఎంతోమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. చూసేసరికి ఆల్రెడీ ఖరీఫ్ ప్రారంభమైపోయింది. రైతులకేమో పెట్టుబడి సాయం లేని పరిస్థితి. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే కూటమి 2014లో
అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఇంకా రాలేదు, మాకు అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి 10-20 రూపాయలు వాళ్ళకి అవసరం, ఎలాగైనా పెట్టుబడి పెట్టి విత్తనాలు చల్లాలి, ఈ రైతులకి కావాల్సిన చాలా ఉంటాయి, అవన్నిటికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ప్రభుత్వ సాయం ఇంకా అందలేదు కాబట్టి అప్పులు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేశారని, ఇసుక మైనింగ్ మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాలిగల్లో ఉన్నాయని బుద్ధా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బుద్ధా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ జరిగిందని ఆరోపించారు. మురికివాడలో రోడ్లు వేసే పేరుతో 36 కోట్ల పేరుతో 700 కోట్లు దోచుకున్నారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవమన్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ మూర్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని, జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి వారి సొంత ఖజానాలను నింపుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదు చేస్తున్నామని, జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పనిచేసిన అధికారులను సిఐడి విచారించాలన్నారు. జగన్ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారని, ఇప్పటి వరకు 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తోందన్నారు. ఈ వివరాలతో ఎల్లుండి సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత అయినా విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. తిరుపతిలో 500 కోట్లు, కడపలో 700 కోట్లు, తాడేపల్లిగూడెం, విశాఖలో కూడా దోపిడీ జరిగిందని, నిజాయితీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టే వారి దోపిడీ బయటపడిందని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రభుత్వం వాల్యూ కట్టాలంటే కలెక్టర్లకు పాలకులే ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ఇవి దోచిపెట్టారన్నారు. ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తెలుగు ప్రజలకు మేలు చేస్తుందన్నారు. జగన్కు ఎన్నికల సమయంలో కేసీఆర్ డబ్బులు పంపించారని, కానీ రాష్ట్రం కోసం ఎప్పుడూ ఇద్దరు కూర్చొని చర్చలు జరపలేదన్నారు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో, అధికారులతో కమిటీలు వేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటయ్యా కుంభకోణం అంటే, టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల లాట్లో చూసాం. 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో. అలాగే తిరుపతి, అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే, ఒక మురికివాడలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ, దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే, 10,000 రూపాయలు ఉన్నటువంటి గజాన్ని 50,000 రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఎంవివి సత్యనారాయణ సారథ్యం, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు సారథ్యం, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సారథ్యం, అలాగే ఇక్కడ ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం, ముస్తాబాద్ సెక్షన్లో అత్యాధునిక యంత్రాల సహాయంతో రైలు పట్టాల మధ్య స్లీపర్ల మార్పిడిని విజయవంతంగా చేపట్టారు. టీఆర్డీ 909 మిషన్ సహాయంతో పాత స్లీపర్ల స్థానంలో సిమెంట్ వాటిని అమర్చారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రం ద్వారా నిర్ణీత వ్యవధిలోనే పట్టాల మధ్య స్లీపర్లను పునరుద్ధరించవచ్చని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలియజేశారు. ట్రాక్ మెయింటెనెన్స్లో భాగంగా శనివారం రికార్డు స్థాయిలో 1522 స్లీపర్లను మార్చారు.
60 కోట్ల వ్యయంతో 2022లో దీన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు మొత్తంగా 148 కిలోమీటర్ల పొడవున స్లీపర్లను విజయవంతంగా పునరుద్ధరించారు. 4 గంటల పాటు ట్రాఫిక్ బ్లాక్ను ఉపయోగించి ఈ పనులు పూర్తి చేశారు. ప్రయాణికుల భద్రత కోసమే రైలు పట్టాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, నిర్వహణ పనుల దృష్ట్యా డివిజన్లో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ఈ పనులను పరిశీలించేందుకు ఆయన సెక్షన్లో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు ఈ నూతన టెక్నాలజీ దోహదం చేస్తుందని డిఆర్ఎం చెప్పారు. పాఠశాలలు, కళాశాలల సెలవులు ముగియడంతో ప్రస్తుతం డివిజన్లో నిర్వహణ పనులు చేపడుతున్నామని, ప్రయాణికులు రైల్వేకి సహకరించాలని కోరారు. డిఈఎన్ మాయాంక్ ఉపాధ్యాయ, ఏడీఈఎన్లు జి అజయ్ గోపాల్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Vijayawada division have planned a lot of safety related works and new capacity improvement works over the Vijayawada division, and there were a lot of works, safety related works which were pending since last few years, and since this section from Gudur to Vijayawada and Vijayawada to Rajamundry and Visakhapatnam is a very busy section from a train's traffic point of view. There was not enough time available, blocks available for carrying out the regular maintenance works. We have decided, we planned in such a way that we will try to do minimum interruption to the traffic. At the same time, we will do the most needed safety works. So, since last January and February, we have been planning these works. So, we planned and we identified some trains which can be cancelled, so that we can create a block of 3 to 4 hours per day for working using our machines, our manpower, and getting these works done. మనం టీఆర్టీ వర్కింగ్ చూసాం ఇక్కడ. ఇది యాక్చువల్గా ఏంటంటే విజయవాడ డివిజన్లో మొత్తం ఇండియన్ రైల్వేలో టీఆర్టీ మిషన్, ఈ ట్రాక్ రిలేయింగ్ మిషన్ అన్నది మనకు ప్రాధాన్యంగా ఇచ్చారు. అండ్ హెడ్ క్వార్టర్ నుంచి కానీ బోర్డు వాళ్ళు కానీ మన ఎఫిషియన్సీని నమ్మి వాళ్ళు ఈ మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇవాళ మనం చూసినట్టయితే ఒక 4 గంటల బ్లాక్ టైంలో, అంటే బ్లాక్ అంటే మా రైల్వే టెర్మినాలజీలో ట్రైన్లో ఆపేసి ఆ వర్క్ క్యారీ అవుట్ చేయడం. సో ఆ 4 గంటల టైంలో ఒక 1.5 అవర్ మనకు ఈ మిషన్ సెట్టింగ్కి పోగా ఇంకొక 2.5 గంటల్లో మనం రమారమే ఒక 1520 స్లీపర్లు, అంటే దగ్గర 1 కిలోమీటర్ స్లీపర్లు మనం వేయడం జరిగింది. ఇవాళ 1 కిలోమీటర్ ట్రాక్ని, ఈ స్లీపర్లని మనం మనుషుల ద్వారా వేయాలంటే ఒక్కొక్క స్లీపర్ 320 కిలోలు ఉంటుందండి. సో ఇవాళ మనం ఈ 2 గంటల్లో 3 గంటల్లో చేసిన వర్క్ని మనం మనుషుల ద్వారా చేయాలంటే దగ్గర 15 రోజులు పడుతుంది. అండ్ ఇదివరకు మాకున్న టెక్నాలజీలు లైక్ పీక్యూఆర్ఎస్ కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ అవి ఓన్లీ 1/2 కిలోమీటర్ ట్రాక్ మాత్రమే వేయగలిగే వాళ్ళము. అండ్ దానికి మాకు ప్రిలిమినరీగా బ్యాక్గ్రౌండ్లో వేరే డిపోస్లో వర్క్ చేయడం కానీ దగ్గర ఒక 100 మంది లేబర్ని మనం ఎంగేజ్ చేసుకుని ఒక 10 రోజుల నుంచి వాళ్ళని చాలా కష్టతరంగా ఉండే వర్క్ ఈరోజు మనం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, ఈ టీఆర్టీ మిషన్ వల్ల మనం ఇలా చేయగలుగుతున్నాం. విజ్ఞాన శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలపై మరింత అవగాహనను పెంచుకోవాలని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ మూర్తి రెమిల్లా అన్నారు. భారతదేశాన్ని సాంకేతికంగా ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన అంతరిక్ష పరిశోధనలు అనేకం ఇస్రో నిర్వహించిందని చెప్పారు. కాకరపర్తి భావన్ నారాయణ కళాశాల ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో భారత అంతరిక్ష వ్యవస్థలో ఆర్యభట్ట నుంచి గగన్యాన్ వరకు అంశంపై సదస్సును ఆ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించారు. కేబిఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యాపకులు, నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ఆయా అంశాలపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ భారత అంతరిక్ష యానం 1975లో ఆర్యభట్టతో ప్రారంభమై గగన్యాన్తో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. సమాచార వ్యవస్థతో పాటుగా అనేక అంశాల్లో ఇస్రో కొనసాగించే పరిశోధనలు, ఉపగ్రహాలు అనేక నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకువచ్చాయన్నారు. భారతదేశాన్ని సాంకేతికంగా ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన అంతరిక్ష పరిశోధనలు అనేకం ఇస్రో నిర్వహించిందని చెప్పారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా అనేక పరిశోధనలను నిర్వహించి ఇస్రో పలు ఉపగ్రహాలను ద్వారా మానవ వికాసానికి తోడ్పడుతుందన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్,
డెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో ఉన్న వివిధ సంస్థలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయని అన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై మక్కువ పెంచే దిశగా చూడాలన్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు అధ్యక్షత వహించారు. కళాశాల కార్యదర్శి తూనికుట్ల శ్రీనివాసు, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ పతంజలి శాస్త్రి, కేబిఎన్ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్, కె రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆర్ ఉదయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. There are so many hundreds of activities before marriage and thousands of activities for the girl and boy after the marriage till the end of the life. So those things we will see. You will come and just say dinner is good, okay, boy is good or bad, or girl is good or bad, and comment and go away. But the life is dependent, right? They have to continue the life. There are so many activities. So, like that, preparations for the marriage, there are so many things. For making these satellites and launch vehicles, there are so many technologies. Technologies in the sensors. The sensor is like a camera, you can say. Sensor is a camera taking the images from the earth or in the space or on the other planets. And then there are platforms and spacecraft. That is, spacecraft name and satellite is spacecraft. But what is satellite actually? When it is rotating, after launch it is called a satellite. Anything which is rotating around an object is called a satellite. So moon is a satellite for Earth. But spacecraft, as long as it is in our hands or in our laboratory and before launch. So what is a spacecraft? What are the varieties? What are the sensors in that? Okay, you have got a satellite, you have got a beautiful launching, everything is fine. Prime Minister also congratulated. సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ వద్ద భారతీయుడు 2 చిత్రం పోస్టర్కు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నగరంలోని కమల్ హాసన్ ఫ్యాన్స్ అందరూ భారతీయుడు 2 చిత్రం కోసం పడికాల్పులు కాస్తున్నారు. ఈ నెల 12న భారతీయుడు 2 చిత్రం థియేటర్స్లోకి రానుందని, ఇక విజయవాడలో పండగ వాతావరణం మొదలైందని సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేలుపుల ప్రశాంత్ ఆకాంక్షించారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న థియేటర్స్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్ర పోస్టర్కు పాలాభిషేకం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేలుపుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసనేనని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరి పోసాయని వివరించారు. ఆయన ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్గా మైలురాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వం వహించిన 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకులు సైతం ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలియజేశారు. భారతీయుడు చిత్రం సందేశాత్మక చిత్రమని, ఆ చిత్రం భారతదేశం గర్వించదగ్గ చిత్రమని ప్రశంసించారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 చిత్రం రాబోతుందని, తమ అంచనాలకు మించి ఈ చిత్రం ఉండబోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుడు 2 చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని ఆయన అభివర్ణించారు. కమల్ హాసన్ చేసిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సవాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారు. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురు చూస్తున్నారు. కార్యక్రమం చేసుకుంటామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చిన సహకరించిన అలంకార్ ప్రసాద్, జిల్లా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ భగవాన్ వీరికి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వేల్పుల ప్రశాంత్, ఎల్ సింహాచలం, ఉప్పలపాటి కిషోర్, ఎం ఐశ్వర్య మరియు అభిమానులు పాల్గొన్నారు. భారతీయుడు సినిమా ఫస్ట్ బాగా బంపర్ హిట్తో కొట్టి సినిమా, మళ్ళీ ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపరు మెజారిటీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సినిమాలో బాగా హిట్ అయ్యి అందరూ చూసి హిట్ అని చెప్పి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా కమల్ హాసన్ గారు ఇంకా భారీ హిట్ సినిమాలు తీసి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. నిర్మాతలకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. డిస్ట్రిబ్యూటర్ యాజమాన్యానికి, సురేష్ మూవీస్ అందులోకి మా నాయుడు గారు డిస్ట్రిబ్యూటర్కి వచ్చిందంటే మాకు చాలా సంతోషం. సినిమాలు కూడా అట్లాగే సురేష్ మూవీస్లో బాగా
200 రోజులు 300 రోజులు ఆడిన ఘనత ఎవరంటే మా సురేష్ ప్రొడక్షన్ అండి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పి చేసుకుంటున్నాం అండి. ఇంకా ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని బంపర్ మెజారిటీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. గతంలో విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నాడంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు సంధ్యాత్మక చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని, ఇంకా అంతకు మించి అంతకుముందున్న భారతీయుడికి మించి ఇప్పుడు బాగా పేరు పెత్తలు చేయాలని చెప్పేసి అని మేము ఈ థియేటర్ యజమాని అలంకార్ ప్రసాద్ గారిని, అలాగే రిలీజ్ అవుతున్న ఏపీ స్టేట్ మొత్తం రిలీజ్ అవుతున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ గారిని అడగడం జరిగింది. ఏమంటే ఇలా మేము చేసుకుంటున్నాము, ఇలా అంటే దాందేమని చేసుకోండి అని చెప్పారు. ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రలో కూడా కమల్ హాసన్ అనే వ్యక్తి ప్రతి పాత్రలో కూడా ఎవరు చేయనటువంటి ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సాహసాలు కానీ ఎన్నైనా సరే, విచిత్ర సోదరులు కానీ, ఆకలి రాజ్యమే కానీ, విచిత్ర సోదరుల మరుగుజ్జు పాత్ర అనేది ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి. అంతకుముందు ఎవరెవరు ఎన్నో చేశారు, ఆయన ఏ గ్రాఫిక్ లేకుండా ఆయన చేశారు. ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు భారతీయుడు 1 వచ్చినప్పుడు మేము చూసాము. అది ఇప్పటికీ టీవీలో వచ్చినా కానీ పెన్ డ్రైవ్లో కానీ భారతీయుడు మూవీ చూస్తాము. చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూసే ఫిలిం. భారతీయుడు 2 మళ్ళీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని తీసుకొచ్చిన సురేష్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు సురేష్ ఫిలిమ్స్ తీసుకొచ్చారని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అలంకార్ థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు అలంకార్ థియేటర్కి వచ్చాం. అలంకార్ థియేటర్ స్పెషల్ ఏంటంటే 4K డాబ్లీ అట్మాస్ఫియర్ సౌండ్ సిస్టమే కానీ, సీటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మేనేజ్మెంట్, రిసీవ్ చేసుకునే విధానం, క్లీనింగ్ విషయం దగ్గరికి వచ్చినా కానీ అలంకార్ థియేటర్ చాలా బాగుంటుంది. దీనికి ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 ఫిలిం బాక్స్ ఆఫీస్లో పెడతారో ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలని మేము వెయిటింగ్ చేస్తున్నాం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హైదరాబాద్లో విభజన సమస్యలపై సీఎంలు భేటీ, సహృద్భావ వాతావరణంలో కొనసాగిన చర్చలు. షెడ్యూల్ 9, 10లో పొందుపరిచిన అంశాల విధంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికై కమిటీల ఏర్పాటు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ నిర్వహించిన గార్బేజ్ టు గోల్డ్ ప్రోగ్రాంని తిలకించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనద్రవ వ్యర్థాల నుంచి సంపద సృష్టి, తద్వారా పారిశుధ్య సమస్యను కూడా అధిగమించవచ్చన్న పవన్ కళ్యాణ్. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి, కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందంటూ తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా ఆరోపణలు. మంగళవారం సిఐడికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. మహిళలు, విద్యార్థులు, రైతులు నిధుల విడుదలతో పాటు నిర్దేశిత తేదీలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు. అత్యాధునిక యంత్రాల సహాయంతో ట్రాక్ పనులు నిర్వహిస్తున్నట్లు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.